హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గంగవాయి రోట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చపాతీ, ఫుల్కా, నాన్, రోటీలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా తయారు చేస్తారో చూపించిపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్ నువ్వులు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తెల్ల నువ్వులు వేయించుకోవాలి. కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు. ఇప్పుడు తీసేసుకోవాలి ఫ్రెండ్స్, వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేయించుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. నాలుగు ఎల్లిపాయలు, అవి కూడా వేయించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ వేయించుకోండి. మంట సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకోవాలి పచ్చిమిరపకాయలు. తీసేసుకున్నాక మళ్ళీ అదే బాయిల్లో పక్క పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ 2 టమాటాలు కట్ చేసి వేయించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు కూడా వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేయించుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గంగవాయి కూర ఇలా కట్ చేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని వేసేసుకోవాలి. అది కూడా బాగా వేయించుకోవాలి. మొత్తం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
టమాటా అంతా సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. గంగవాయి కూర టమాటా అంతా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా అంతా సాఫ్ట్ అయినాయి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి, మెత్తగా టమాటా అంతా మెత్తగా అయినాయి. గంగవాయి కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ గిన్నెలో నువ్వులు పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా అవ్వాలి. ఇక్కడ బౌల్లో తీసేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సరిపడంతా సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. గంగవాయి కూర కూడా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం పేస్ట్ లెక్క చేయకండి. మొత్తం వేసుకున్నాక సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. అంత పేస్ట్ చేసుకుంటే బాగుండదు టేస్ట్. ఇలా చేసుకోండి. ఇప్పుడు కోపు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు జీలకర్ర. ఎల్లిపాయలు 2 ఎండుమిరపకాయలు అవి కూడా ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. గంగవాయి రొట్టు పచ్చడి వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్ అయిన గంగవాయి రోట్టు పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
బెల్ ఐకాన్ కొట్టండి. కొత్తవారు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఎంతో ఇష్టమైన గంగవాయి రోటు పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీనాక్షి కిచెన్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.